ఆ పని నువ్వు ఎందుకు చేయలేదు? ఫస్ట్ ఉండా గవర్నమెంట్ గోతులు తీసి అక్కడక్కడ అప్పులు చేసి జనాలకు పంచుతాం, అది పద్ధతి కాదు. అది ఎందుకమ్మా? మేము ఏమన్నామా? పంచమన్నామా? అవసరం లేదుగా. మాకు ఉపాధి కల్పించు, ఏదన్నా ఉపాధి కల్పిస్తే మేము ఆ ఉపాధి మీద బతుకుతాం. పిల్లలు ఉండాలి, చాలామంది నిరుద్యోగులు, చదువుకున్న పిల్లలు. బాబాయ్ మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించింది? ఆయన పరిపాలన బాగానే ఉంది, అందరూ శుభ్రంగానే ఉందంటున్నారు. మాకు పట్టాలు ఇవ్వటం కానీ మాకు లోకేష్ బాబు గారు ఏం చేయాలని చేస్తామన్నారు. అలాగే మాకు పట్టాలు కూడా ఇచ్చారు. వెళ్ళి మంగళగిరి వెళ్ళి పట్టాలు తెచ్చుకున్నాం, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ఫ్రీగానే. రిటర్న్ వాళ్ళు కడతానన్నారు, అది కూడా మొదలు పెడతారు. ఇప్పుడు వర్షాకాలం కదా అయిపోయినాయో రిటర్న్ వాళ్ళు కడతాం. ఇక్కడ మన కిష్టొడ్డు ఇల్లు తీసేస్తా అన్నారు చాలామంది. అది ఆ అసొమ్మం, ఇల్లు తీసేది ఉండదు. ఆ కిష్టొడ్డు వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చారు. సైడ్ వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, కిష్టొడ్డు వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇవ్వడంతో చాలా మంది మాకు పట్టాలు వచ్చిందని చెప్పి ఆనందం బాగుంది మనుషుల్లో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం శుభ్రంగా చేస్తుంది, చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇస్తా అన్నారు, ఆయన ఎంతమంది చెప్తే అంతమంది ఇచ్చారు. డ్రెస్సులు ఇచ్చారు, స్కూల్ పిల్లలు బ్యాగులు ఇచ్చారు. పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉంటుందని చెప్పి చాలామంది ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు, బాగా ఉంటుంది ఇవాళ. అంటే వరదలు వచ్చినా ఇటు సైడ్ ఏమి మునిగిపోకుండా ఉండడానికి లోకేష్ గారు ఒక గోడ అనేది కడుతున్నారా బాబాయ్? అటు పక్క కట్టారు కదా, కృష్ణలంక సైడ్ కట్టారు గోడ. అది రేపు వరద వచ్చింది అనుకోండి, ఆ వరద వచ్చి ఇల్లు మునగకూడదు. పోయిన సంవత్సరం వచ్చింది వరద, ఆ వరద వచ్చినప్పుడు కొంచెం ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఆ ఇళ్లలో మునగకూడదు, ఇల్లు రాకూడదు అని చెప్పి వెటర్నరీ వాళ్ళు శాంక్షన్ అయింది. ఇక టెండర్లు పెట్టి ఇప్పుడు ఈ వర్షాకాలం మొదలు పెట్టాలి, ఈ వర్షాకాలం అయిపోయినాక మొదలు పెడతారని చెప్పారు. బాబాయ్ మరి అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది చేయకుండా పూర్తిగా రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అని అంటున్నారు కదా. అది రెడ్ బుక్ వాళ్ళంతా వాళ్ళే మా అర్థం చేసుకుంటే రెడ్ బుక్ ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు నేను తప్పు చేశాను, తప్పు చేస్తే దానికి శిక్ష అనేది అనిపించాలి కదా. రెడ్ బుక్ అంటారు, రెడ్ బుక్ ఎందుకు శాంక్షన్ అయింది? రెడ్ బుక్ ఎందుకమ్మా? చెప్పారు రెడ్ బుక్ అని, నువ్వు తప్పు చేసావా లేదా అది చెప్పు. నేను తప్పు చేయలేదు, నీకు శిక్ష ఏమి ఉండదు. ఇప్పుడు అంతా కనుక్కొని అంతా నిర్ధారణ అయిన తర్వాతే ఆయన తప్పు చేశాడు అని అప్పుడు శిక్ష వేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే శిక్ష ఎందుకు వేస్తారు? అది వాస్తవమే కదా. బాబాయ్ మరి రీసెంట్ గా చూసుకుంటే మద్యం కేసులో మరి ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా. ఆయన ఏమంటున్నారంటే నేను ఏ తప్పు చేయకపోయినా నా మీద అక్రమంగా కేసు పెట్టారు అని అంటున్నారు కదా. ఇప్పుడు అదే అంటున్నాను, ఇందాక అదే అన్నా. ఏ తప్పు చేయనప్పుడు ఆయనకి కేసు పెట్టి ఆయనకి జైలు పంపిస్తే అంత ఎందుకు? ఆయన ఎంపీ చేశారు ఇంతవరకు, వైఎస్ఆర్సీపీలో ఎంపీ చేసినప్పుడు ఆయన తప్పు చేయనప్పుడు ఆయన అరెస్ట్ చేయరుగా. ఎందుకు చేస్తారు అరెస్ట్? తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. అది తప్పు చేశారని మేము అనుకుంటాం కాదుగా. స్టేషన్కి వెళ్తారు, కోర్టు చూస్తుంది, కోర్టు ఈయన తప్పు చేశాడు ఎంక్వైరీ చేస్తుంది, మొత్తం కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఇంకేం తప్పు చేయలేదు ఈయన మీద కేసులు వద్దు అని నిర్ధారిస్తుంది గవర్నమెంట్. ఆయన తప్పు చేయబట్టే కదా ఇప్పుడు ఆయనకి చేసింది. ఇప్పుడు ఆయన నిర్ధారణ చేసుకోవచ్చు, నేను తప్పు చేయలేదు, నా మీద ఎందుకు పెడతాను కేసు, ప్రూఫ్ తెచ్చుకోండి, ఎక్కడన్నా ప్రూఫ్ తెచ్చుకోండి, నేనేం తప్పు చేయలేదు అని ఆయన చెప్పడానికి ఆవిష్కారం ఉంది. ఆయన తప్పు చేయబట్టే కదా ఇదంతా చేసేది. బాబాయ్ అలాగే మరి రోజా అంటున్నారు కదా, నేను ఒక ఎక్స్ మినిస్టర్ని, అలాగే నేను ఒక హీరోయిన్ని, అలాంటిది నన్ను తిట్టారు, నేను వాళ్ళ మీద కేసు పెడతాను అని అంటున్నారు కదా ఆవిడ. రోజా ఆమె గంటకు ఒక మాట మాట్లాడుతుంది. ఆ మాట అసలు మాటలో నిఖరం లేదు. ఆ అమ్మాయిది ఏం మాట్లాడుద్దో ఆ అమ్మాయికే తెలియదు. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటే ఒకసారి మొన్న ఎప్పుడో చెప్పి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటుంది. స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియదు ఆ అమ్మాయికి. ఆ రాజకీయంలో వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్ పక్కన పెట్టేయాలి, రాజకీయ ఫీల్డే మాట్లాడాలి. ఎదట మనిషితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. రాజకీయం అనేది వేరు, సినిమా అనేది వేరు. సినిమాలో అనేక రకమైన మాటలు ఉంటాయి, ఆ మాటలు రాజకీయంలో చెల్లవు. రాజకీయం అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చెల్లుతుకుని కాదు, ఆలోచించి ఈ మనిషి ఇలాంటోడు, ఈ మనిషి ఇలాంటి, ఈ మనిషిని మాట్లాడకూడదు. రాజకీయం అనేది
నేను అబద్ధం మాట్లాడి నేనైనా తప్పు చేసితే అందరికి వస్తుందిగా. నువ్వు ఎందుకు తప్పు చేయాలి? నువ్వు ఎందుకు ఎట పడతాడు మాట్లాడకూడదుగా. ఒక మనిషిని తిడితే ఎందుకు తిట్టాలి? నువ్వు రాజకీయంలో ఉండవు, క్రమశిక్షణగా ఉండు, పద్ధతిగా ఉండి ఎవరితో ఎలా మాట్లాడాలి, చిన్నోళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలి, ఒక ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడాలి, ఎమ్మెల్యేలతో ఎలా మాట్లాడాలి అనేది అర్థం చేసుకోవాలి. అమ్మాయి అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయి నోటికి వస్తే పడితే అది మాట్లాడేస్తుంది అంతే. సినిమాల్లో మాట్లాడొద్దు కదా, అలా మాట్లాడేస్తుంది. అది రాజకీయంలో చెల్లదు. చూసి ఆలోచించి మాట్లాడాలి ఏదన్నా సరే. ఆ అమ్మాయి పద్ధతి అది. అలాగే మరి పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? ఇప్పుడు ఆయన పరిపాలన అంటే వీళ్ళు ముగ్గురు కూటమి ప్రభుత్వంతో మాట్లాడుకుని ఇలా చేస్తే బాగుంటుందని చేస్తున్నారు. పరిపాలన బాగుంది. రాజధాని అమరావతి అన్నారు. ఇంతవరకు ఉన్న ప్రభుత్వం 3 రాజధానులు, ఒకటి వైజాగ్, ఒకటి కర్నూలు, ఒకటి విజయవాడ, అమరావతి అన్నారు. అది సాధ్యం కాదు. ఇప్పుడు రాజధాని అనేది అసెంబ్లీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వచ్చే జనాలకి ఇప్పుడు ఇచ్చాపురం నుంచో విశాఖపట్నం నుంచో అందుబాటులో ఉండేది ఇది రాజధాని. ఇప్పుడు కడప కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకి రాజధానికి కోర్టుకు రావాలన్నా ఏది రావాలన్నా రాజధాని అనేది అమరావతి. రెండింటికి సెంట్రల్ పాయింట్ ఇది అమరావతి. దీన్ని తీసుకెళ్ళి వైజాగ్లో పెడితే కడప నుంచి వచ్చేవాళ్ళు వైజాగ్ వెళ్తారా? అదొకటి అర్థం చేసుకోండి. కడప కర్నూలు వాళ్ళు వైజాగ్ వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుద్ది కదా. ఇది రాజధాని సెంటర్. అమరావతి డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఆయన హైదరాబాద్ ఎలా డెవలప్మెంట్ చేశాడు అలా డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. డెవలప్మెంట్ చేయండి, మంచిదే కదా. డెవలప్మెంట్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలని తీసుకొస్తుంది. ఆ పని నువ్వు ఎందుకు చేయలేదు? ఫస్ట్ గవర్నమెంట్ గోతులు తీసి అక్కడక్కడ అప్పులు చేసి జనాలకు పంచుతాం, అది పద్ధతి కాదు. అది ఎందుకమ్మా? మేము ఏమన్నామా? పంచమన్నామా? అవసరం లేదుగా. మాకు ఉపాధి కల్పించు. ఏదన్నా ఉపాధి కల్పిస్తే మేము ఆ ఉపాధి మీద బతుకుతాం. పిల్లలు ఉండాలి, చాలామంది నిరుద్యోగులు, చదువుకున్న పిల్లలు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక వాళ్ళు ఎలాంటి అలవాట్లకి బేస్ అవుతున్నారు అర్థం కావట్లా. చాలామంది తాపీ పనికి వెళ్తున్నారు, ఆటోలు తోలుకుంటున్నారు ఉద్యోగాలు లేక. చాలామంది చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక. ఉద్యోగాలు తెప్పించు బాబాయ్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డిఎస్సి కూడా వదిలారు కదా బాబాయ్. డిఎస్సియా అంటే అదేంటి? అదే మెగా డిఎస్సి వదిలారు కదా. అవునమ్మా, ఉద్యోగాలు లేదా డిఎస్సి ఉద్యోగాలు అన్నారు. ఆయన వచ్చి సంవత్సరమే వచ్చింది. సంవత్సరం 1 నెల 2 నెలలు అవుతుంది. సంవత్సరం 2 నెలలకి ఎంత పని చేసుకుంటా వచ్చారో అర్థం చేసుకోవాలి. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 4 సంవత్సరాలు ఎంతవరకు చేస్తారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన పింఛన్ అన్నారు, పింఛను 1000 రూపాయలు పెంచుతా అన్నారు. ఎమ్మటే 1000 రూపాయలు ఇచ్చేసారు. 3000 4000 ఇచ్చారు. ఆయన ఏం చేశారు? 2000 పింఛన్ 3000 అన్నారు. ఎలా ఇచ్చారు? ఒక సంవత్సరం 250, ఇంకో సంవత్సరం 250, ఇంకో సంవత్సరం 250, 250 పెంచుకుంటూ వెళ్తే పద్ధతి అది. నేను ఆ 1000 రూపాయలు పింఛన్ పెంచుతా అన్నారు, పెంచాయి. ఇప్పుడు ఈయన 3000 పింఛన్ 4000, 1000 రూపాయలు పెంచాను, ఎమ్మటే ఇచ్చాడు. అలా ఇవ్వాలి. గవర్నమెంట్ నుంచి ఎక్కడెక్కడ నువ్వు కూటమి ప్రభుత్వం అన్నారు. కేంద్రం నుంచి వెళ్ళి మాట్లాడి నాకు నిధులు కావాలి, నాకు గవర్నమెంట్ ఇలా అయిపోయింది, మనకి మెయిన్ రాజధాని కావాలమ్మా. హైదరాబాద్ వదిలేశారు, వచ్చేసారు ఇక్కడికి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాం. మాకు రాజధాని లేదు, మాకు సొంత ఇల్లు అనేది కావాలి. సొంత ఇల్లు కావాలంటే దాన్ని కృషి చేయాలి. ఒక ముఖ్యమంత్రి అనే తర్వాత దాన్ని కృషి చేయాలి. మనకు సొంత ఇల్లు కావాలి. సొంత ఇల్లు కావాలంటే ఏం చేయాలి? అందరినీ కలుపుకుని మనకు సొంత ఇల్లు అనేది చేసుకోవాలి. మనకు రాజధాని ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. 10 సంవత్సరాల పైన అయిపోతుంది రాజధాని అనేది అవట్లా. రాజధాని అన్ని స్టేట్లకి రాజధానులు ఉంటాయి. మన ఆంధ్ర రాజధాని ఎందుకు డెవలప్మెంట్ చేయట్లా? చెయ్యాలి అని ఈయన పట్టుదలతో రాజధాని డెవలప్మెంట్ చెయ్యాలి. మనకి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది పక్కడగా ఉండాలని చెప్పి వీళ్ళు కూటమి ప్రభుత్వం మాట్లాడుకుని మోడీ గారితో మాట్లాడి మొత్తం చేసి చూస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో రాజధాని మనకు పక్క, ఆంధ్రప్రదేశ్ రాజధాని మనకు నిక్కచ్చిగా ఉండాలి అనేది ఈయన చేస్తున్నారు. గవర్నమెంట్ ఇతర గవర్నమెంట్ ఏంటి? ఇక్కడ వద్దు, కర్నూలు వెళ్దాం, వైజాగ్ వెళ్దాం. వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యింది, ప్రదేశమే. కర్నూలు కూడా డెవలప్మెంట్ అయ్యే ప్రదేశమే. మన ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ అవ్వాలా? డెవలప్మెంట్ చేయండి. ఎక్కడి నుంచో నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేయండి. చేస్తేనే కదా మనకి ఉద్యోగాలు వచ్చేది, మన పిల్లలకి ఇది వచ్చేది. ఇవాళ నిరుద్యోగ పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎలా అయిపోతున్నారు? గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు.
ఇంతవరకు ఇవాళ చాలా వరకు గంజాయి చాలా వరకు తగ్గిపోయింది. గంజాయి లేదు ఇప్పుడు, ఇంతవరకు విచ్చలవిడిగా ఉండేది గంజాయి. ఇలాంటి గంజాయి లేదు ఇప్పుడు. చాలా వరకు ఎక్కడ దొరుకుతుంది అక్కడ దొరికినట్టు గంజాయి కట్ చేసేస్తున్నారు. అది చాలా మంచిది, యువతకి చాలా మంచిది. గంజాయి కట్ చేస్తే యువత ఆ అలవాటుకి తప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నుంచి ఏదో ఉద్యోగం చేసుకుంటారు. ఈ గంజాయి తీసుకున్న బానిసలు అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు. ఏం ప్రయోజనం? దానివల్ల నిరోధించాలి, దానికి అరకట్టేయాలి. గంజాయి అనేది అరకట్టేయాలి. ఉపాధికి ఆమెకి కల్పించాలి, కల్పించి ఉద్యోగం చూపించండి. కంపెనీలు పెట్టండి, చాలా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వండి. ఆల్రెడీ కంపెనీలో కూడా మల్లవల్లిలోనే జంక్షన్ దగ్గర అశోక్ లేలాంటి కంపెనీ ఉందంట. నేను డ్రైవర్నే చెప్తున్నాను. ఆ కంపెనీ ఇంతవరకు ఆయన ప్రభుత్వంలో కంపెనీ రన్ అయింది, ఆపేశారు. ఎందుకు ఆపారు? అశోక్ లేలాండ్ కంపెనీ వీరవల్లిలో ఉంది. డెవలప్మెంట్ చేస్తే ఏదో ఒక పిల్లోడికి 10,000, 15,000, 20,000 ఉద్యోగం వస్తుందిగా. అది ఎందుకు డెవలప్మెంట్ చేయాల? ఆయన ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఎందుకు చేయాలి? ఆపేశారు అది. ఇప్పుడు ఈయన వచ్చి డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి డెవలప్మెంట్ చేశాడు. అశోక్ లేలాండ్ కంపెనీ ఈయన వచ్చి డెవలప్మెంట్ చేశారు. కొంతమంది ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు దాంట్లో పిల్లలకి. ఆపేశారు, వాళ్ళ ప్రభుత్వంలో ఆపేశారు. సగం చేశారు, సగం ఆపేశారు. ఈయన వచ్చిన తర్వాత ఆ సగం పూర్తి చేశాడు.